హాయ్ ఆల్ అగైన్ వెల్కమ్ టు వనజాస్ ఫుడ్ హబ్ అండి. నేను మా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే వేలో ఆలు కర్రీ ఎలా చేస్తానో చూపిస్తున్నాను. దానికోసము ఒక పావు ఆలు తీసుకుని నీట్గా కడిగి ఇలా మధ్యకి ఒక ఆలుని 4 పీసెస్గా ఇలా కట్ చేసుకుని ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక ఫుల్ టేబుల్ స్పూను కల్లుప్పు యాడ్ చేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించాలండి. అంటే మరీ మెత్తగా బాయిల్ అయిపోకూడదు, ఇవి జస్ట్ ఒక్క పొంగు వచ్చే వరకు ఉడికిస్తే తర్వాత ప్రాసెస్ చూద్దాం. వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి ఇలా ఉడికాయండి, మరీ మెత్తగా కాదు, ఒక మాదిరిగా ఉడికాయి. ఇప్పుడు మనం వాటర్ డ్రైన్ అవుట్ చేసేసి హాట్ వాటర్ దీన్ని వేరే బౌల్లోకి తీసుకుని పీల్ తీసుకోవాలి. ఇలా పీల్ తీసేంత వరకు బాయిల్ అయితే చాలండి, మరీ మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా పీల్ తీసేసి పక్కకు పెట్టుకోవాలి. పోపు వేగిపోయిందండి. కొన్ని ఆకుమిర్చి నిలువుగా పీల్చుకొని వేస్తున్నామండి పోపులో. ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిపోయాయండి. కొంచెం పసుపు వేస్తున్నా. పసుపు వేసాము, కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు. వేగిపోయినాయండి ఆనియన్స్. అలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉడికిన ఆలుని. ఇదిగోండి, మనం ఇందాక కర్రీలో ఆలు ఉడికేటప్పుడు వేసాం కదండి సాల్ట్ కొంచెము. ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. ఒక స్పూన్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా మిక్స్ చేసి బాగా కలుపుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి. చాలా టేస్టీగా ఉండే ఆలు కర్రీ రెడీ అయిపోతుంది.